49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, ఇప్పుడు భారత్ స్ట్రాటజిక్ మ్యాప్లో ఒక కీలక నిర్ణయం మనకి వెలువడింది. అది ఏంటంటే నికోబార్ మెగా ప్రాజెక్ట్కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇది 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. అయితే ఇండో పసిఫిక్లో మన దేశం స్థానం చాలా సేఫ్ అవుతుంది అనేది ఒకటి. రెండోది, చైనాకి ఇది మాస్టర్ స్ట్రోకు అనేది ఒక గేమ్ చేంజర్ అవుతుంది మనకి చైనా విషయంలో అనేది. అసలు దీనివల్ల ఎందుకు అంత ఉపయోగపడుతుంది, ఇది ఎందుకు అంత గేమ్ చేంజర్ లాగా ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది? పవన్ గారు, ఇప్పుడు లోకంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ షిప్పింగ్ రూట్స్ అంటారు. షిప్పింగ్ రూట్స్ అంటే మనం గల్ఫ్ నుంచి ఆయిల్ తీసుకొచ్చే, రెడ్ సీ నుంచి వచ్చిన ఆయిల్స్, గల్ఫ్ రీజన్ నుంచి ఉన్న ట్రేడ్, ఇదన్నీ వచ్చేది ఇండియన్ ఓషన్ వైపు నుంచి వెళ్తూ మలక్కా స్ట్రేట్స్ నుంచి సింగపూర్ వైపు వెళ్ళి అక్కడి నుంచి ఆస్ట్రేలియా వైపు వెళ్ళిపోతుంది. ఇది చాలా క్రూషియల్ నెట్వర్క్. లోకంలో 60% ఆయిల్ ఫ్లో చేస్తుంది ఈ రూట్ నుంచి. 60% ఆలోచించండి. రోజుకి ఐ థింక్ అబౌట్ $20 or $30 billion వర్త్ ఆఫ్ బ్యారల్స్ ఆయిల్ ఈ రూట్లో ఫ్లో అవుతుంది. ఇది ఎక్కడైనా డిస్టర్బ్ అయింది అనుకోండి, రేపు మన లిబియా నుంచి, సొమాలియా నుంచి కొంతమంది పైరేట్స్ వచ్చి, ఈవెన్ యమన్ నుంచి కూడా వచ్చి షిప్స్ మీద ఆక్రమణ చేసి పట్టుకున్నారు, కొన్ని ధ్వంసం చేశారు. అప్పుడు మొత్తం షిప్పింగ్ అంతా ఆగిపోయింది, ఆయిల్ ప్రైస్ పెరిగింది ఇమ్మీడియట్గా. చిన్న రెగ్యులర్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇండియన్ ఓషన్లో యుఎస్ నేవీ, ఇండియన్ నేవీ, బ్రిటిష్ నేవీ వీళ్ళు ముగ్గురు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే యుఎస్కి బ్రిటిష్కి డిగో గార్సియా అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది మాల్డీవ్స్ దగ్గర, మారిషస్ మాల్డీవ్స్. అక్కడ వాళ్ళు చూసుకుంటారు, అక్కడి నుంచి వాళ్ళ బేస్ ఉంది ఒకటి. మనం రెగ్యులర్గా పెట్రోల్ చేస్తున్నాం ఇప్పుడు వెస్ట్ ఏషియా నుంచి, అంటే గల్ఫ్ నుంచి టిల్ ఇండోనేషియా దాకా మనం పెట్రోలింగ్ చేస్తున్నాం. ఇక్కడ 2-3 రీజన్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ఇంత క్రూషియల్ ఎందుకు అనేది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది మనకి ఎప్పుడు తెలుసు, అండమాన్ నికోబార్ మన మెయిన్ ల్యాండ్ నుంచి ఒక ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ క్లోజర్ టు థాయిలాండ్ అండ్ మయన్మార్ మనకన్నా. నాటికల్ మైల్స్. సో దట్స్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఫర్ అస్ అండ్ హౌ క్లోజ్ ఇట్ ఈస్ ఫర్ దెమ్. ఆలోచించండి, ఇది చాలా క్రూషియల్ మనకి. ఇట్లాంటి పొజిషన్లో ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని చాలా సంవత్సరాల ముందు ప్లాన్ చేసింది. ఇప్పుడు మన రఫేల్ గురించి మాట్లాడుతున్నాం, ఇది కూడా చాలా సంవత్సరాల నుంచి అట్లనే పడి ఉండే, ఏ డిసిషన్ తీసుకోకుండా. ఆ టైంలో మనం అక్కడ చిన్న ట్రై సర్వీస్ కమాండ్ అని పెట్టుకున్నాం అక్కడ. అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి ఒక సింగిల్ కమాండ్ కింద పనిచేయడానికి అండమాన్స్లో పెట్టుకున్నాం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అండమాన్స్ చాలా ఫ్రెజైల్గా ఉన్న ప్లేస్. మనం అక్కడ పెద్ద ప్రాజెక్టులు పెట్టలేము. కానీ ఇక్కడ కొన్ని ఐలాండ్స్లో చేయొచ్చు. గ్రేట్ నికోబార్లో, అండమాన్ అండ్ నికోబార్, ఈ నికోబార్లో వస్తుంది. ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే ఒకటి, ఇది ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కాబోతుంది. ట్రాన్స్షిప్మెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మనకు విడిన్యం అని చెప్పి కేరళలో ఒకటి ఉంది, డీప్ పోర్ట్ ఉండాలి. ఇది పెద్ద షిప్స్ వస్తుంది, కంటైనర్ తీసుకెళ్ళి ఒక దాంట్లో 500, 1000, 1200, 2000, 3000 కంటైనర్స్ ఉంటుంది. ఈ కంటైనర్స్ అంతా ఇప్పుడు దాకా విడిన్యం వచ్చేదాకా ఈ కంటైనర్స్ కొలంబోకి వెళ్తుండే, లేకుంటే సింగపూర్కి వెళ్తుండే, లేకుంటే మలేషియాలో క్లాంగ్ అని చెప్పి ఒక పోర్ట్ ఉంది, అక్కడ వెళ్ళి మనకు కావాల్సిన కంటైనర్ మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవాల్సి వస్తుంది. మనం ఆలోచించండి ఎంత ఖర్చు ఎక్కువ అని. సో మనం సెటప్ చేసినప్పుడు దాని వ్యతిరేకంగా న్యాచురల్లీ చాలామందికి ప్రాబ్లం ఉండొచ్చు. ఆల్రెడీ విడిన్యం స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్ద ప్రొటెస్ట్ వచ్చింది దాని వ్యతిరేకంగా. అక్కడ ఉన్న లాటిన్ చర్చ్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఆపడానికి చాలా ట్రై చేశారు. చాలా డెమాన్స్ట్రేషన్స్, ప్రొటెస్ట్ అన్నీ జరిగింది. కానీ కేరళ గవర్నమెంట్ ఫస్ట్ టైం స్ట్రిక్ట్గా నిలబడ్డారు, లేదు ఈ ప్రాజెక్ట్ రావాల్సిందే అని చెప్పి. కమ్యూనిస్టులు ఉన్నా కానీ వాళ్ళే దీనికన్నా ముందు వ్యతిరేకించారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు వ్యతిరేకం. కానీ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అప్ అయిపోయింది, అదాని వాళ్ళు నడిపిస్తున్నారు అది. ఇప్పుడు ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, అక్కడ ఉన్న ట్రైబల్ సెటిల్మెంట్స్. రెండవది ఎన్వైరన్మెంట్ క్లాసెస్, షాంపియన్ ట్రైబ్స్. ఆ షాంపియన్ ట్రైబ్స్ ఏంటంటే అక్కడ ఆ ఐలాండ్ మీద లేరు వాళ్ళు పక్కన ఇంకొక ఐలాండ్ మీద ఉన్నారు. ఎంతో 200-300 మంది ఉన్నారు. వాళ్ళని అక్కడే ఉండనిస్తున్నారు, ఏ ప్రాబ్లం లేదు. కానీ దీని వ్యతిరేకంగా ఎవరు వచ్చారు? న్యాచురల్లీ చైనా వస్తారు, ఎందుకంటే దీని ఇంపాక్ట్ చైనా మీద ఉంటుంది. మన దేశంలో ఎవరు ప్రొటెస్ట్ చేశారు? సోనియా గాంధీ లెటర్ రాసింది, ఈ ప్రాజెక్ట్ చేయకూడదు. అంటే ఈ షాంపియన్ తెక్కి సంబంధించి డెత్ సెంటెన్స్ అవుతుంది అనేది ఏం లేదు. దాని క్లారిఫై కూడా చేశారు ఆల్రెడీ. దాని క్లారిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చింది, నికోబార్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి కూడా వచ్చింది. ప్రాబ్లం ఏం లేదు.
వాళ్ళు ఇంకొక ఐలాండ్లో ఉంటారు, ఈ ఐలాండ్తో సంబంధం లేదు. అంటే 3 ప్రధానంగా భారీగా ఫారెస్ట్‌కి సంబంధించి అటవీ నష్టం భారీగా జరుగుతుందనేది ఒకటి. రెండోదేమో బయో డైవర్సిటీకి సంబంధించి ముప్పు. మూడోది లెదర్ బ్యాక్ తాబేళ్ల నెస్టింగ్ ప్రాంతంలో ప్రమాదం. ఈ 3 ప్రధానంగా 3 కూడా ఈసీ క్లియర్ చేసేసారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఆ! ఏం లేదు, ఇది ఇంత ఏం చేస్తారంటే మీకు గుర్తుంటుంది, హ్మ్. ఇట్లాంటి ప్రాజెక్ట్ ఆపడానికి చాలామంది ట్రై చేస్తారు. నర్మదా హ్మ్. డ్యామ్ కట్టినప్పుడు మేధా పాట్కర్ ఎంత నర్మదా ఆబ్జెక్ట్ చేశారు, బచావో ఆందోళన. దాంతో ఎంత నష్టం జరిగింది దేశానికి మీకు తెలుసుంటాయి. హ్మ్. నర్మదా ప్రాజెక్ట్ డిలే అయింది, డిలే అయిన తర్వాత హైట్ ఇంక్రీజ్ చేయలేకపోయాం, చాలా ప్రాబ్లం అండి. ఇప్పుడు నర్మదా రివర్ మహారాష్ట్ర, రాజస్థాన్, హ్మ్. గుజరాత్ అండ్ ఆల్సో మధ్యప్రదేశ్, ఈ Hmm. 4 రాష్ట్రాలకి నీళ్లు వస్తుంది అక్కడి నుంచి. ఆలోచించండి. నేను కెవాడియాకి వెళ్ళాను, నేను ఒక కోవిడ్ కన్నా జస్ట్ ముందు. అక్కడున్న డెవలప్మెంట్ మీరు చూడాలి. హ్మ్. ఒకటి సర్దార్ పటేల్ స్టాచ్యూ అక్కడ వచ్చింది, అదొకటి, ఈ డ్యామ్ ఒకటి, చాలా మటుకు డెవలప్మెంట్ ఆ ఏరియాలో నడుస్తుంది. ఇదన్నీ ఎందుకు ఆపారు? ఒట్టిగా అక్కడ అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఎర్త్క్వేక్ వస్తుంది, అన్నీ చేశారు మేధా పాట్కర్. తర్వాత తెలిసింది మనకి ఇదంతా ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరసీగా ఉంటుంది. సింపుల్ పవన్ గారు, నేను ఒక ప్రాజెక్ట్ మీ ఇంటి పక్కన ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను, 5 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాను, మీదేమో గ్రౌండ్ ఫ్లోర్ అంతే. మీరేమంటారు, మా ఇంటి మీద గాలి రావట్లేదు, మాకు ఎండ రావట్లేదు, మాకు సౌండ్, మీ పైనుంచి ఉన్న వాళ్ళు మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకున్నారు, అన్నీ కంప్లైంట్ చేస్తారు మీరు. హ్మ్. మీరు ఆబ్జెక్ట్ చేస్తారు సార్, ఇది కూడా అంతే, వీళ్ళు కావాలని చెప్పి ఆబ్జెక్ట్ చేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు అక్కడ. కానీ కావాలని చెప్పి కొంతమంది గ్రీన్ ఏం చెప్తారు ట్రిబ్యునల్, గ్రీన్ గ్రూప్స్ ఉన్నారు, హ్మ్. వాళ్ళు వచ్చి ఇట్లాంటి ప్రతి ప్రాజెక్ట్ అంతే. మీరు ఇప్పుడు మన నల్లమల వైపు, మన నల్లమల కాదు, మన అనంతగిరి వైపు ఉన్న నేవల్ ప్రాజెక్ట్ గురించి మీరు వినుంటారు. హ్మ్. అవును. లో ఫ్రీక్వెన్సీ స్టేషన్, అవును. అది సబ్మెరీన్స్ కోసం అది. కానీ అక్కడి నుంచి సిగ్నల్ పంపిస్తేనే కరెక్ట్ ఆ సబ్మెరీన్స్కి వెళ్తుంది. దాన్ని ఆపడానికి చైనా చాలా ట్రై చేస్తున్నారు, కష్టపడుతున్నారు చైనా. ఎందుకు అది వచ్చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఈవెన్ పాకిస్తాన్కి. హ్మ్. వాళ్ళు ఏం చేశారు, మన వైపు ఉన్న చాలామంది సో కాల్డ్ ఎన్వైరన్మెంటలిస్ట్ని వాడుకున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన లీగల్ ఫీస్ ఇచ్చి, వాళ్ళతోని ప్రాజెక్ట్ అడ్డుకోవడానికి ట్రై చేస్తారు. హ్మ్. ఫారెస్ట్ కొట్టుపడేసారు, అది ఏం జరగదు. హ్మ్. ఎన్జిటి క్లియర్ చేస్తున్నట్టు చాలా స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ ఉంటుంది. ఈవెన్ దిస్ ఆర్డర్, లేటెస్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, హ్మ్. ఈసీ స్టాండర్డ్స్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ స్టాండర్డ్, అదంతా పాటించాలి. ఓకే, పాటిస్తాం, ప్రాబ్లం లేదు. ప్రాజెక్ట్ అది మొదలు కానివ్వండి, ప్రాజెక్టే ఆపేస్తున్నారు అంటే ముందు. ఈ ప్రాజెక్టు ఆపడానికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళు ప్రధానంగా చెప్తుంది కోస్టల్ ఏరియాలో నో గో జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కన్స్ట్రక్షన్స్ అనుమతించరాదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే కొన్ని నివేదికలు, రిపోర్ట్స్ సీక్రెట్‌గా ఉంచారు అనేది పిటిషన్‌లో. సీక్రెట్గా ఉంచుతారు. హ్మ్. నేవల్ సీక్రెట్స్, ఎయిర్ఫోర్స్ సీక్రెట్స్ మనం వాళ్ళకి ఇవ్వము, వాళ్ళు చైనాకి పంపించేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్. హ్మ్. ఓకే, మనం ఇచ్చిన రోజు నెక్స్ట్ డే చైనా దగ్గర ఉంటుంది ఆ డీటెయిల్స్. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ నార్మ్స్ ప్రకారం చెప్పిన దానికి 500 మీటర్ దాకా ఏం కట్టకూడదని చెప్పారు. అది సివిలియన్ ఏరియాస్లో ఉంటుంది. అది అండమాన్ నికోబార్లో ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. అండమాన్ నికోబార్లో ఇంకోటి ఉంది, రూల్స్ ఉన్నాయి, అది ఆల్రెడీ ఎన్జిటి క్లియర్ చేశారు దాన్ని. మొత్తం హియరింగ్ పెట్టి, డీటెయిల్ హియరింగ్ పెట్టి, జ్యుడిషియల్ కమిషన్ కదా, హ్మ్. ఏదో ఐఏఎస్ ఆఫీసర్లు కాదు కూర్చునే దాంట్లో. హ్మ్. సో జ్యుడిషియల్ కమిషనర్, రిటైర్డ్ జడ్జిలు ఉంటారు, వాళ్ళు చూశారు, మొత్తం చెక్ చేసి ఎస్, ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. అవును. మనకి ప్రాజెక్ట్ వస్తే ఒకటి ట్రాన్స్‌షిప్‌మెంట్ చెప్పాను చూడండి, అవును. మొత్తం అప్సెట్ చేసేస్తారు కంప్లీట్. మీకు క్లాంగ్ బిజినెస్ పడిపోతుంది, కొలంబో బిజినెస్ పడిపోతుంది, ఈవెన్ సింగపూర్ బిజినెస్ పోతుంది, ఇప్పుడు దీనివల్ల ట్రాన్స్‌షిప్‌మెంట్‌కి సంబంధించి హబ్‌గా మారుతుంది ఇది. హబ్గా మారుతుంది. మనం అక్కడి నుంచి మనం పంపిస్తాం ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడికి. అవును. ఓకే, సో చాలామందికి అది ఇంపాక్ట్ ఉంటుంది. హ్మ్. రెండోది నేను చెప్పాను చూడండి, అక్కడ మనం ఆల్రెడీ ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, ఐఎన్ఎస్ బాజ్ అని చెప్పి, హ్మ్. దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం ఇప్పుడు, రన్వే లెంగ్త్ ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఇంకోటి మూడోది, అక్కడ పవర్ పెట్టాలంటే మీకు గ్యాస్ బేస్ పవర్ ప్లాంట్ పెట్టాల్సింది, అక్కడ థర్మల్ పెట్టలేరు మీరు. హ్మ్. సో గ్యాస్ బేస్ పవర్ ప్లాంట్ ప్లస్ సోలార్ పెడుతున్నాం అక్కడ, అవును. ఇది కూడా చేయకపోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పవర్ కంటిన్యూస్గా మీకు కావాల్సి వస్తుంది. హ్మ్. నాలుగోది ట్రై సర్వీస్ కమాండ్ అక్కడ ఆల్రెడీ ఉంది మనకి, దాన్ని ఎక్స్పాండ్ చేయబోతున్నాం. హ్మ్. సివిలియన్ కమ్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కడుతున్నాం అక్కడ ఒకటి, ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ సరిపోదు, హ్మ్. ఇది కూడా అబ్జెక్షన్ చైనాకి. హ్మ్. అక్కడ అర్థం చేసుకోవాలి, ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ బాటమ్ ఇందిరా పాయింట్ నుంచి పై దాకా వెళ్తుంది, అది హ్మ్. ఆల్మోస్ట్ నియర్ మయన్మార్. ఆ మయన్మార్ దగ్గర ఒక చిన్న ఐలాండ్ ఉంది కాల్డ్ కోకో ఐలాండ్. హ్మ్. అవును. ఈ ఐలాండ్ చాలా సంవత్సరాల నుంచి అట్లనే పడుండే, ఎవరు యూజ్ చేయట్లేదు అది, కానీ మయన్మార్ కంట్రోల్లో ఉంది, అది ఆర్మీ కంట్రోల్లో ఉంది. హ్మ్. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఈ కొన్ని సంవత్సరాల ముందు 300 మీటర్లు ఉండే రన్వే, సడన్గా చెక్ చేసి చూస్తే ఒక సంవత్సరం ముందు అది 3000 అయిపోయింది, 3000 మీటర్ రన్వే అయిపోయింది. ఎట్లా అయిందండి? హ్మ్. చూస్తే చైనా వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ.
చైనా అక్కడ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ నేవల్ ప్రెసెన్స్ పెట్టుకొని భారతదేశం వైపు నుంచి విశాఖపట్నం నుంచి వెళ్ళే సబ్మెరీన్స్ని ట్రాక్ చేస్తున్నారు అక్కడ కూర్చొని. ఆలోచించండి వాళ్ళ గేమ్ ప్లాన్. సో న్యాచురలీ మనం ఏం కడితే కానీ చైనాకి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఈ మలక్కా స్ట్రైట్స్ ఎండ్ అవుతుంది. ఇట్ ఈస్ బిట్వీన్ ఇండోనేషియా అండ్ మలేషియా. చాలా నారో స్ట్రైట్స్ కానీ చాలా క్రూషియల్ నేవల్ ప్రెజెన్స్కి. మనం అక్కడ పెట్టామనుకోండి నేవల్ ప్రెజెన్స్, చాలా మందికి అబ్జెక్షన్ ఉంటుంది. దానికోసం మనం ఫిలిప్పీన్స్ కానీ ఇండోనేషియా కూడా మనం ఆయుధాలు అమ్మాం, మనం ఫిలిప్పీన్స్కి అమ్మాం, మన బ్రహ్మోస్ అమ్మాం మనం. అంత ప్రాబ్లం చైనాకి వస్తుంది. దాన్ని వ్యతిరేకించారు వాళ్ళు మళ్ళీ వచ్చి. ఇప్పుడు కూడా సౌత్ చైనా సీని చైనా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, విచ్ వీఆర్ నాట్ అగ్రీయింగ్. వాళ్ళు కూడా అగ్రీ చేయట్లేదు, లోకల్స్ కూడా. సో చైనాకి ఏం కావాలంటే వాళ్ళ డామినెన్స్ కంప్లీట్ ఇండియన్ ఓషన్ మొత్తం మేమే కంట్రోల్ చేసుకుంటా అని చెప్తున్నారు. మనం దాన్ని అంగీకరించట్లేదు. యుఎస్ ఇండో పసిఫిక్ ప్లాన్లో ఇది ఒక స్టెప్గా భావించాలి మనం. మన పెసిఫిక్ దాకా వెళ్దాం మనం. ఫర్ అస్ అవర్ నైబర్హుడ్ ఇస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్. ఇండియన్ ఓషన్ ఏరియా అంతే. ఎంటైర్ ఇండియన్ ఓషన్ మీరు వెస్ట్ ఏషియా నుంచి వచ్చి అరేబియన్ సీ నుంచి వచ్చి ఇక్కడికి వస్తున్న ఇండియన్ ఓషన్ నుంచి మలక్కా స్ట్రైట్ తర్వాత వెళ్ళిపోతే మనకు ప్రాబ్లం లేదు. వన్స్ దే క్రాస్ మలక్కా స్ట్రైట్ సౌత్ చైనా సీ అక్కడ కొట్టుకుంటారో సస్తారో మనకు సంబంధం లేదు. అవర్ ఏరియా షుడ్ బి సేఫ్. అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించి సివిల్ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఇది ఒక ఫార్వర్డ్ స్టెప్ అయితే డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ ఉంది. బాగ్డోగరా తీసుకోండి మీరు. బాగ్డోగరా ఇస్ సివిల్. మొన్న దాకా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సివిల్ నేవల్ ఉండే ఎయిర్పోర్ట్. చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఈవెన్ గోవా ఎయిర్పోర్ట్ ఉండే, డాబోలిం వాస్ లైక్ దట్. ఇప్పుడు కొత్త ఇంకోటి కట్టారు అక్కడ, సివిలియన్ ఓన్లీ అని చెప్పేసి. సో చాలా మటుకు డ్యూయల్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంటుంది, డ్యూయల్ యూస్కి ఉంటుంది. సివిలియన్కి పనికి వస్తుంది అండ్ ఆల్సో ఎయిర్ ఫోర్స్ పనికి వస్తుంది. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ ఒక్కరే యూజ్ చేయరు కదా. మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఏముండే ముందు, ఇట్ ఇస్ డ్యూయల్ ఎయిర్ ఫోర్స్ బేస్. అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడుకుంటారు బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్. మనం కూడా వాడుకున్నాం సివిలియన్ కూడా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అక్కడ నుంచి నార్మల్ ఫ్లైట్స్ పోయినాయి, కానీ ఇప్పుడు కూడా చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది, బిజినెస్ జెట్స్ అని. అది కాకుండా బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వాళ్ళ ఫ్లైట్స్ ఉంది, వాళ్ళు రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసుకుంటారు. అది కాకుండా ట్రైనింగ్ వాడుకుంటున్నారు. రాజీవ్ గాంధీ అకాడమీ, ఫ్లయింగ్ అకాడమీ ఉంది అక్కడ, వాళ్ళు వాడుకుంటున్నారు. సో డ్యూయల్ యూస్కి ఎప్పుడు పనికి వస్తుంది. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు 24/7 వాడరు, వాళ్ళు కావాల్సినప్పుడు వాడుకుంటారు. గోవా కూడా అంతే, మీకు చూస్తారు. గోవా చూస్తాం, పూణే చూడండి, లోహేగాం ఎయిర్ ఫోర్స్ సేమ్, ఇట్స్ డ్యూయల్ ఎయిర్ ఫోర్స్ బేస్. ఎయిర్ ఫోర్స్ సివిలియన్ ఇద్దరు వాడుకుంటారు. ఇది కూడా అంతే. ఓవరాల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వచ్చింది, 80,000 కోట్ల ప్రాజెక్ట్. ఇది వచ్చింది అనుకోండి, ఆ ఏరియా మొత్తం మారిపోతుంది, కంప్లీట్గా మారిపోతుంది. అంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో గ్రీన్ సిగ్నల్ వచ్చినా కూడా ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి స్టేజ్ 2 ఇంకా రాలేదు అని పార్లమెంట్లో చెబుతున్నారు. ఇది రాకుండానే ముందరకు వెళ్ళొచ్చు. పార్లమెంట్ అయిపోయింది. ఇప్పుడు నా ఎన్జిటి హస్ గివెన్ క్లియరెన్స్ ఫర్ దాట్ ఆల్సో. 735 హెక్టర్స్ ఎంతో ఉంది. ఈ నామ్స్ ప్రకారం చేయండి అంతే. అన్ని చెట్టు కొట్టుపడక్కర్లేదు. మన అనంతగిరిలో ఇదే గొడవ చేశారు వీళ్ళు. దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, రీప్లాంట్ చేయొచ్చు, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అది ఉంచుకోవచ్చు. మొత్తం కొట్టేయాలని ఎవరు చెప్పట్లేదు, కానీ ప్రాజెక్ట్ మన దగ్గర, ల్యాండ్ మన దగ్గర ఉండాలి. వీళ్ళకేంటంటే మన దగ్గర ఉన్న గ్రీన్ కొంచెం గ్రూప్స్ ఉంటారు, వాళ్ళకి బయట నుంచి వచ్చే డబ్బులు, బయట నుంచి వచ్చిన గ్రూప్స్ వాళ్ళని వాడుకుంటారు. మన కోర్టుకి వెళ్ళి కేసులు వేయడం అంతా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎవరు ఎంటర్టైన్ చేయట్లేదు. ఎన్జిటి దగ్గర పడింది. ఎన్జిటి ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చేసారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టేశారు. ఐఎన్ఎస్ బాజ్ అక్కడ ఉంది. వీ ఆల్రెడీ హ్యావ్ ఎ ట్రై సర్వీస్ కమాండ్ అక్కడ. అదేం జరిగిందంటే, మన ఇది భూకంపం వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు చాలా మటుకు డిస్ట్రక్షన్ జరిగింది అక్కడ. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఐడియా వచ్చింది, మనం ఇట్లా కూడా చేయొచ్చు. లెట్ us బిల్డ్ అ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ట్రాన్స్షిప్మెంట్, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద షిప్స్ రావచ్చు, ప్రాబ్లం లేదు, డ్రెడ్జింగ్ చేయక్కర్లేదు. ఇప్పుడు మన విశాఖపట్నం తర్వాత ఎందుకు రావట్లేదు అక్కడ పెద్ద షిప్స్, ఇట్లాంటి పెద్ద కంటైనర్ షిప్ ఎందుకు రావట్లేదు అంటే, డ్రెడ్జింగ్ చేయాల్సి వస్తుంది కంటిన్యూస్గా. ఇసుక వస్తూనే ఉంటుంది. సో మీకు చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అది. దాన్ని వెళ్ళి తాకింది అనుకోండి ఈ షిప్, మళ్ళీ అక్కడే ఆగిపోతుంది. అది దాన్ని బయటకు గుంజడానికి ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో ఇట్లాంటి న్యాచురల్ పోర్ట్స్, విలింజం ఇస్ వన్ సచ్ పోర్ట్. ఇప్పుడు మనకి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ వచ్చి వాళ్ళ కంటైనర్ తిప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మనకు కావాల్సింది మనం మెయిన్ ల్యాండ్కి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇండియన్ ఓషన్లో పవర్ బ్యాలెన్స్ మారుతుంది, డెఫినెట్గా మారుతుంది, దాంట్లో డౌటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాట గుర్తుపెట్టుకోవాలి, మనకి విశాఖపట్నం, మెడ్రాస్ దట్ ఇస్ చెన్నై, త్రివేంద్రం, కొచ్చిన్, కార్వార్, గోవా, ఒక కంప్లీట్ సర్కిల్ ఉంది మనకి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ముందు పాకిస్తాన్ నుంచి చాలా మటుకు డ్రగ్ స్మగ్లింగ్ వాజ్ గోయింగ్ బై దట్ రూట్. ఇది కరాచీ టు మన లక్షద్వీప్ పక్క నుంచి వెళ్ళి కొలంబో పక్క నుంచి వెళ్ళిపోతుండే. మనం ఏం చేసామంటే, లక్షద్వీప్లో కూడా ఒక పెద్ద నేవల్ ప్రాజెక్ట్ పెట్టేసాం. దాని కూడా గొడవ నడుస్తుంది. ఇప్పుడు పెట్టేసాం, అయిపోయింది, పని నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ద కమాండ్ ఇస్ ఇన్ ఆపరేషన్. ఎక్స్పాండ్ చేయడానికి చేస్తే అక్కడ ఉన్న కొంత లోకల్స్ ఇస్లామిక్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అబ్జెక్ట్ చేయాల్సిందే కదా, పాకిస్తాన్ అంటే ఇస్లామిస్ట్ నేషన్, ఇక్కడున్న ఇస్లామిస్ట్ కూడా ప్రాబ్లం అవుతుంది.
ఓకే, సో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పారు నథింగ్ డూయింగ్, మీరు చేసే ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే Hmm. కార్వార్లో మన నేవల్ బేస్ నుంచి ఈ లక్షద్వీప్లో ఉన్న నేవల్ బేస్ నడిమిటి నుంచి వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అవును. కన్సిస్టెంట్ 24/7 నిఘా ఉంది వీళ్ళ మీద. ఇప్పుడు ఉమ్, సో చాలా మటుకు అక్కడున్న స్మగ్లింగ్ ఆపేశారు, ఉన్న బోట్స్ని కూడా ధ్వంసం చేశారు. చాలా చూస్తున్నాండి. ఇప్పుడు స్మగ్లింగ్ పాకిస్తాన్ వైపు నుంచి డ్రగ్ స్మగ్లింగ్ చాలా మటుకు ఆగిపోయింది. ఉమ్, ఎందుకంటే వీళ్ళ మెయిన్ డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుండే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి కొలంబో ఉమ్, అట్లా వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఈ కార్వార్ బేస్ ప్లస్ లక్షద్వీప్ బేస్తోని ఆ నారో స్ట్రెచ్ కంప్లీట్గా పెట్రోల్ చేస్తున్నారు ఇండియన్ కోస్ట్ గార్డ్ కానీ ఇండియన్ నేవీ కానీ.